ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకు, మన కుటుంబాలకు దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మరి ఈ యొక్క మాటల్లో అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం పరిశీలించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ప్రాముఖ్యంగా ఆయన్ని ప్రేమించేటువంటి వారుగా ఉండాలి అని అంటే ఆయన ఆజ్ఞలను అంగీకరించాలి, ఆ ఆజ్ఞల ప్రకారము జీవించాలి. మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞలు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నీ తల్లిదండ్రులను ప్రేమించు, ఇలా అనేకమైనటువంటి ఆజ్ఞలను దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. అందుకే మరి శిష్యులు యేసుక్రీస్తును ప్రశ్నిస్తూ ఉంటున్నారు. ఆ పైభాగంలో మనం గమనించినట్లయితే 18వ వచనంలో, మిమ్మను అనాథలుగా విడువను, మీ వద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడను చూడదు. అనేక ఆత్మీయ సత్యాలను తన శిష్యులకు బోధిస్తూ ఉంటున్నాడు, తన శిష్యులకు ప్రకటిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలను ఇస్తూ ఉంటున్నాడు. ఆయన ఆజ్ఞలను పాటించేటువంటి వారిగా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటువంటి వారిగా నీవు నేను ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరి నేను దేవుణ్ణి ప్రేమిస్తుంటున్నాను. ఆ కింద భాగంలో మనం గమనించి, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనపరుచుకుందునని చెప్పింది. ఇస్కరియోతు, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నట్టేమీ సంభవించిన అడుగుగా యేసు క్రీస్తు చెప్తూ ఉంటున్నాడు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేతుము అని ఇస్కరియోతు యూదాకి మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చేటువంటి మరి ఆజ్ఞను, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించేటువంటి వారిగా, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించేటువంటి వారిగా మరి ఉండాలని ప్రభు కోరుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, మరి మన కొరకు ఆయన తండ్రి వద్ద మరి విజ్ఞాపన చేసేటువంటి వాడుగా ఉంటున్నాడు మన నిమిత్తం. అందుకే అంటున్నాడు 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహించును. మన కొరకు చేస్తున్నటువంటి విజ్ఞాపన ఇక్కడ మరి మనం చూస్తూ ఉంటున్నాం. మరి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ ఉదయకాల వాగ్దానము, ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనినటువంటి వాడే నన్ను ప్రేమించేవాడు. నేను ప్రేమిస్తున్నానని చెప్పుకుంటే కాదు, కానీ ఆయనకు మాదిరికరముగా జీవించాలని, ఆయన ఆజ్ఞలను గైకొని వాటిని అనుసరించి వాటి ప్రకారం జీవించేటువంటి వారు మాత్రమే ఆయన్ను ప్రేమించేటువంటి వారుగా ఉంటారు. అటువంటి వారిని ఆయన అంగీకరిస్తారని దేవుడు వాగ్దానం చేస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం
మీకును మీ కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీ అందరి జీవితాల్లో ఫలభరితంగా చేయనుగాక. ఆమేన్.